హన్మకొండ జిల్లా కోనాయమగ్రలో ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 86 మంది లబ్ధిదారులకు 86,09,976 రూపాయల చెక్కులను అందజేశారు. కొత్తగా పెళ్లైన వారు త్వరలో ₹1,00,000 10 గ్రాముల బంగారం అదనంగా పొందవచ్చునని రేవూరు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా పనిచేయాలని పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో దానం నాగేందర్ అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నాగేందర్ వ్యాఖ్యానించారు. రాముడి పేరు చెప్పి బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని దానం ఆరోపించారు. తిరుమలగురి ఆర్టీసీ కాలనీలోని ఎకో ఫ్రెండ్లీ శ్మశాన వాటికలో అత్యాధునిక మార్చురీ ఎన్సీఈఎంకు కమాండెంట్ జేఎస్ సిద్ధన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్గవాటిక ట్రస్ట్ సాయంతో శ్మశాన వాటిక నడుపుతున్నట్లు సిద్ధన తెలిపారు. 4 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం మార్చురీకి ఉందన్నారు. పాల ఉత్పత్తి జీవనాధారంగా ఉన్న తమ జీవితాలతో విజయ డైరీ నిర్వాహకులు ఆటలాడుకుంటున్నారని పాడి రైతులు రోడ్డుపై బైఠాయించారు. తాడువాయి మండలం ఎర్రపహాడ్ వద్ద పాడి రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పాల బిల్లుల చెల్లింపులో అధికారులు పేచీలు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని సిపిఐ మండల కార్యదర్శి జువారి రమేష్ హెచ్చరించారు. ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు పంచాలని రమేష్ డిమాండ్ చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఆలగడ్డలో సోమవారం ఘన స్వాగతం లభించింది. నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్, ఆలగడ్డ కాంగ్రెస్ నేతలు గజమాలతో షర్మిలను స్వాగతించారు. కర్నూలులో జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశానికి కడప నుంచి వెళ్తూ షర్మిల కాసేపు ఆలగడ్డలో ఆగారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రణదాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ప్లాంట్, 100 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలకు మినహా అన్ని రకాల శిక్షణలను 2 వారాల్లోగా పూర్తి చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ మాస్టర్ ట్రైనర్లను ఆదేశించారు. డిఎల్ఎంటీల కోసం తన ఆఫీసులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో వచ్చిన అనుభవాన్ని వినియోగించుకుని పొరపాటు జరగకుండా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని సూచించారు. విశాఖ జిల్లా భీమిలి సెగ్మెంట్ సంఘవలసలలో సిద్ధం సభలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ కార్టూన్లు పెట్టడంపై పంచకర్ల సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాలంటీర్లు రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు.